టార్గెట్గా జరుగుతాయి. ముందుగా ప్యానెల్లో పెద్దలు తులసిరెడ్డి గారికి మిత్రులందరికీ కూడా నమస్కారం అండి, ప్రేక్షకులకు కూడా. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు దాదాపుగా పార్టీలోకి వచ్చిన వాళ్ళంతా కూడా రాజకీయాలకి 60-70% మంది కొత్త వాళ్ళండి. చాలా యంగ్స్టర్ 25 చాలా యంగ్స్టర్స్ 30 అంటే రాజకీయ నేపథ్యం ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా వచ్చినటువంటి వాళ్ళు. కొంతమంది టీచర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, అతి సామాన్యులు కూడా ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళకి అసెంబ్లీ అంటే ఏంటో తెలియదు, అసెంబ్లీలో బిజినెస్ ఎట్లా జరుగుతుందో తెలియదు, బడ్జెట్ అంటే ఏంటో తెలియదు. ఇవన్నీ అటువంటి సమయంలో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి, మీకు తెలుసు 9 నెలల్లోనే ఆయన అధికారంలోకి రావటం. సో ఆయన కొంత వరవడి, అసలు రాజకీయాల్లో కొత్త వరవడులు, అనేక కొత్త వరవడులకి ఆయన ఆద్యులు అవటం జరిగింది. అసలు మన దేశంలో ఆ మాటకు వస్తే రాజకీయ శిక్షణ అనేటువంటిది ఎన్జి రంగా గారితో మొదలైందండి. ఆయన స్వాతంత్రానికి పూర్వమే ఆయన ఒక రాజకీయ పాఠశాల ఒకటి ఏర్పాటు చేశాడు. ఆయన రాజకీయ పాఠశాల ఏర్పాటు చేసి ముందుగా రైతులకి, ఆర్టిజాన్స్ అంటే చేతి వృత్తుల వారికి, ఇటువంటి వాళ్ళకి శిక్షణ ఇచ్చేవాళ్ళు. అక్కడ ఆయన భార్య కొంతమంది అనమాట, నిడుబ్రోలు అని మన పొన్నూరు దగ్గర 2 ట్విన్స్ కింద పరిగణిస్తారు. తర్వాత స్వాతంత్రానంతరం తర్వాత ఎప్పుడైతే మనకి పార్లమెంటు వచ్చిందో, ఇక్కడ శాసనసభ ఇవన్నీ వచ్చినాయో, కొత్తగా అయిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఒక రాజకీయ శిక్షణ ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఆయన రాజకీయ పాఠశాల ఏర్పాటు చేశారు. అది ఒక స్ఫూర్తి. అట్లానే ఎన్టీ రామారావు గారు కూడా ఏం చేశారంటే, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కొత్త వాళ్ళు కాబట్టి వీళ్ళకి వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఆయన ఈ నిరంతరంగా ఒక ట్రైనింగ్ సెషన్స్, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దాంట్లో అన్ని స్థాయిల్లో కూడా, అంటే నాట్ ఓన్లీ ఎమ్మెల్యేలు, ఎంపీలే కాదు, మిగతా వాళ్ళు కూడా ర్యాంక్ అండ్ ఫైల్ మొత్తానికి కూడా 3 రోజుల శిక్షణ తరగతులు. తులసిరెడ్డి గారికి తెలుసు, అప్పుడు కొంతమంది గండిపేట మేధావులని ఉండేవాళ్ళు. ఆ గండిపేట మేధావులో తుమ్మల చౌదరి గారు, మెంటి పద్మనాభం, ఇటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా తర్వాత బయట నుంచి కొంతమందిని వాళ్ళతో కూడా శిక్షణ, ప్రొఫెసర్స్ని, తర్వాత సి నారాయణ రెడ్డి గారు ఆయన ఉపన్యాస రీతులు ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు. ఎందుకంటే మనకి మన సమాజంలో ఒకటి ఉందండి, చాలామంది ఏమనుకుంటారంటే ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యే ఇవ్వటం లేకపోతే ఎంపీ అయిపోతే నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఒక భావన వచ్చేస్తుంది. నాకు సమస్తం, ఈ ప్రపంచంలో సమస్తం అన్నీ నాకే తెలుసు అనేటువంటి ఒక ఫీలింగ్ ఒకటి వస్తుంది. మాకు ఇంకేం అవసరం లేదు. సింపుల్ గా చెప్పాలంటే కళ్ళు నెత్తికెక్కుతాయి. ఏది ఏమైనప్పటికీ అట్లాగా, అంటే మనకి అధికారం వస్తే మనకి అన్నీ తెలుసు అనేటువంటిది వస్తుంది. ఈ సందర్భంగా చాలా లైటర్ వేన్లో సి నారాయణ రెడ్డి గారు ఒకటి చెప్తా ఉండేవాళ్ళు. ఆయన ఒకసారి అంటే ఈ శిక్షణ తరగతుల్లోనే ఆయన ఒక అంశం చెప్పేవాడు. ఒక ఆయన ఎమ్మెల్యే అవుతాడు, కొత్తగా నియోజకవర్గానికి వెళ్తాడు. నియోజకవర్గానికి వెళ్ళి ఒక ఇది తెలుసా మీకు, అది తెలుసా అని అడుగుతుంటే బాబాయ్ మాకేం తెలియదు అని చెప్తూ ఉంటారు. తర్వాత ఆయన ఇంకొక ఊరు వెళ్ళడానికి ఒక చిన్న పుట్టెక్కి కృష్ణానదిలో ఆ పక్క గ్రామానికి వెళ్తా అతనితో చెప్తాడు, నీకు బడ్జెట్ తెలుసా, నీకు అది తెలుసా, ఇది తెలుసా అంటే నాకేం తెలియదండి అంటాడు. అంతలో వరద వస్తుంది, వరద వచ్చి పుట్టి మునిగిపోద్ది. అన్నీ తెలుసు అనుకున్న ఆయనేమో శవం అయితే వెళ్తాడు, ఏమీ రాదన్న ఆ పుట్టిలో ఉన్న ఆయనేమో బతికి బట్ట కడతాడు అని ఇట్లా చెప్తా ఉండేవాడు. అంటే ఎందుకంటే శిక్షణ అనేటువంటిది నిరంతరం ప్రతి మనిషికి ఉండాలండి. నాకు తెలిసి నేను చూసిన వాళ్ళల్లో నిరంతర విద్యార్థి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన నిత్య విద్యార్థి, ఎన్ని అంశాలు తెలిసినా ఆయన తెలుసుకుంటూనే ఉంటారు. అట్లా ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే శిక్షణాంశాలు పెట్టి, ఆయన ఫస్ట్ రామకృష్ణ స్టూడియోలో పెట్టారు, తర్వాత కర్మన్ ఘాటు, తర్వాత చంపాపేట, తర్వాత గండిపేట ఫిక్స్, తర్వాత అంటే అక్కడ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిన తర్వాత పెట్టేవాళ్ళు. 3 రోజుల పాటు శిక్షణ ఉండేది. ఖచ్చితంగా ఎల్లో షర్ట్ వేసుకోవాలి, మహిళలైతే ఎల్లో శారీ వేసుకోవాలి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట ఉండేది. తర్వాత ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవం అనేది ఒక అంతర్లీనంగా ఒక థీమ్ ఉండేది ఆ సబ్జెక్ట్స్లో. మిగతా బేస్ లైన్ కదా, అది బేస్ అంటే ఒక తాత్విక సిద్ధాంతం. అసలు ఎందుకు పుట్టింది ఈ పార్టీ? తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి పుట్టింది. తర్వాత రాష్ట్రాలు ఏంటి, రాష్ట్రాల హక్కులు ఏంటి, మనం ఎందుకు కేంద్రం పట్ల వివక్ష ఎందుకు చూపించాలి, కేంద్రం వివక్షను మనం ఎందుకు భరించాలి
అసలు రాష్ట్రాల హక్కులు ఏంటి, అదేవిధంగా మీకు 3 టైర్ సిస్టమ్ ఏంటి, ఆ 3 టైర్ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంది, స్థానిక సంస్థల యొక్క విధులు ఏంటి, బాధ్యతలు ఏంటి, వాళ్ళ యొక్క అక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధుల యొక్క విధులు ఏంటి, బాధ్యతలు ఏంటి, ఇవన్నీ కూడా నేర్పించేవాళ్ళు అండి. 3 రోజుల పాటు నేర్పించేవాళ్ళు. అక్కడే ఉండాల్సి వచ్చేది, ప్రతి వాళ్ళు రావాల్సిందే. సమయపాలన ఎంత అంటే ఒక్క సెకను అంటే ఇది ఎగ్జాజరేషన్ కూడా కాదు, డిసిప్లిన్ కోసం వెళ్ళటానికి లేదు. మీరు మళ్ళీ రావాల్సింది 5 నిమిషాలు తేడా వచ్చినా కూడా పంపించేసేవాళ్ళు నిష్కర్షగా, ఎమ్మెల్యేలైనా సరే. సమయపాలనకి అత్యంత వాల్యూ ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా ఏంటంటే అప్పుడు ఏంటంటే కొత్తగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇప్పించారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన 96లో సీఎం అయిన తర్వాత కూడా కొంత రాష్ట్రం అప్పుడు కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉండి ఇదంతా